మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నారు. హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు ఉత్తరాంధ్ర పాలిటిక్స్ పైన ఇద్దరు చర్చించారు. అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్న కొనతాల రామకృష్ణ ఈ నెలలోనే జనసేనలో చేరే అవకాశం ఉంది. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నారు. హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు ఉత్తరాంధ్ర పాలిటిక్స్ పైన ఇద్దరు చర్చించారు. అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్న కొనతాల రామకృష్ణ ఈ నెలలోనే జనసేనలో చేరే అవకాశం ఉంది. కొనతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఏదైతే ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయవేత్త కొనతాల రామకృష్ణ మాజీ మంత్రిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికను ఏర్పాటు చేసి ఆ ప్రాంత సమస్యలపై చాలా కాలంగా ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. నేపథ్యంలో ఆయన చాలా కాలంగా రాజకీయాలకి దూరంగా ఉన్నారు. ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ ఏదైతే వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరుగా ఉన్నారు. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికలో పనిచేస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ ఈ రోజు హైదరాబాద్ లో కలిశారు. హైదరాబాద్ లో కలిసి ఆయన జనసేనలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన అనకాపల్లి పార్లమెంటు నుంచి ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని కూడా మనకి తెలుస్తూ ఉంది. ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన పలు సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఉత్తరాంధ్ర ఏ విధంగా వెనకబడి ఉంది, అక్కడ ఏ అంశాల్లో అభివృద్ధి చేయాల్సి ఉంది, పాలకులు ఉత్తరాంధ్రని పట్టించుకోవడం లేదనే విధంగా కూడా కొంత పవన్ కళ్యాణ్ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే ఉత్తరాంధ్ర గురించి తాను అనేక రోజులుగా పోరాటం చేస్తున్నాను, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం న్యాయస్థానాలకు కూడా వెళ్లానని కూడా ఆయన తెలపడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఒక గలం వినిపించడానికి నేను పార్లమెంటుకి అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ఆయనతో మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ మాత్రం ముందు పార్టీలో చేర్చుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేసి సీటు విషయంలో మాత్రం కొంత ఏదైతే పొత్తులో భాగంగా టీడీపీ జనసేనలో కొంత ఆలోచించి చెప్పాల్సి ఉన్నందున కొంత పార్టీలో చేర్చుకోవడానికి అయితే సంసిద్ధత వ్యక్తం చేశారు. కొనతాల రామకృష్ణ 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరకు కూడా వచ్చారు. ఆయన కూడా ఆనాడు టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో ఆయన టీడీపీలో చేరకుండా న్యూట్రల్ గా ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నా. ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం నాకు నచ్చింది, అందుకే పవన్ కళ్యాణ్ కలిశానని ఏదైతే ఈయన చెప్తూ ఉన్నారు కొనతాల రామకృష్ణ. ఏదైతే గవర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఉత్తరాంధ్రలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఏదైతే రాజశేఖర రెడ్డికి అనుచరుడిగా ఉన్నారు, ఆయన మంత్రివర్గంలో కూడా 5 సంవత్సరాలు పనిచేశారు. నిజాయితీ పరుడుగా పేరున్న వ్యక్తి. ఉత్తరాంధ్రలో జనసేన ఏదైతే కొనతాల రామకృష్ణ రాక ద్వారా బలోపేతం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా గతంలో కూడా కొనతాల లాంటి నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలి అని కూడా గతంలో కూడా పిలిపించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఏదైతే పవన్ కళ్యాణ్ ని కలిసి తన మనోగతాన్ని అయితే కొనతాల రామకృష్ణ వెల్లడించారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ కి తెలియపరిచారు. అయితే వీలైనంత త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో కొనతాల రామకృష్ణ చేరబోతున్నారు. ఉత్తరాంధ్రలో మాత్రం ఇది పెద్ద రాజకీయ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. బలరాం, రవిచంద్, అంటే కొనతాల రాకతో ఉత్తరాంధ్రలో జనసేన ఎంత మేర బలపడనుంది? స్థానిక జనసేన నేతల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మరోవైపు ఎటువంటి పదవి ఆశిస్తున్నారు కొనతాల జనసేన నుంచి? అంటే బలరాం, ఇక్కడ కొనతాల రామకృష్ణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తి. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏదైతే ఎంపీల ఫోరానికి ఆయన ఎంపీగా కూడా పనిచేశారు. ఎంపీల ఫోరానికి ఫోరం కన్వీనర్ గా కూడా గతంలో పనిచేశారు 91, 96లో. తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2004 నుంచి కూడా కీలకమైన కమర్షియల్ ట్యాక్స్ న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 5 సంవత్సరాలు కూడా ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులందరిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా కొనతాల రామకృష్ణ మీద ఒక ఆరోపణ కూడా లేదు. ఆయన నిజాయితీ పరుడని క్లీన్ చిట్ ఆయన ప్రతిపక్షాలు సైతం ఇచ్చే పరిస్థితి ఉంది. ఆయన ఉత్తరాంధ్రలో గౌరవ సామాజిక వర్గం, ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఏదైతే విశాఖలో ఆ సామాజిక వర్గం చాలా ప్రభావం చూపించింది. ఆయన సామాజిక వర్గాలకు అతీతంగా కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులున్న ఇంటలెక్చువల్ లాగా అందరూ చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో జనసేనకు చాలా లాభం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా జనసేనకు ఈ స్థాయి, ఉత్తరాంధ్రలో ఈ స్థాయి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి ఎవరూ లేరని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈయన
ఈయన ఏదైతే కొనతాల రామకృష్ణ చేరిక ద్వారా ఉత్తరాంధ్రలో ఎట్టి పరిస్థితిలో కూడా జనసేన చాలా బలోపేతమైందని చెప్పుకోవచ్చు. ఈయన ఇప్పుడు అయితే పార్లమెంట్ స్థానాన్ని, అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఏదైతే ఉత్తరాంధ్ర గళాన్ని పార్లమెంట్ లో వినిపించాలి అని ఒక ఆశయంతో ఆయన ముందుకు పోతున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఈసారి పోటీ చేసి గెలవాలి అనే ఆయన కంకణబద్ధుడై పనిచేస్తూ ఉన్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ ద్వారా తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను, పార్లమెంట్ లో ఉత్తరాంధ్ర గళం వినిపిస్తాను, అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని కూడా ఆయన తన అనుచరులతో చెప్తున్నారు. గత వారం నుంచి కూడా ఆయన తన అనుచరులతో మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ కి ఏదైనా ఈ ప్రాంతం పట్ల కొంత కమిట్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకోవచ్చు అనే ఆశయంతో ఏదైతే కొనతాల రామకృష్ణ కూడా ముందుకు పోతున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.